అలాగే పాత్రికేయులకి ఎప్పుడన్నా సరే ఎన్ని సంవత్సరాలన్నా సరే కృష్ణ గారు అంటే అంత అభిమానం. ఈ పుస్తకం ఇలా సంవత్సరం రావాలని, ఇలా సంవత్సరంలో ఒక పుస్తకం రావాలని, ఇలాగా ఒక్కొక్క పుస్తకం అందుకుంటూ అందరూ ఆనందపడాలని నాకు చాలా కోరికగా ఉంది. నిజంగా ఆ రోజు ఆయన రాసిన పుస్తకం వెయిట్ అనుకున్నాను. ఇది కూడా అంత బరువు ఉంది అంటే కృష్ణ గారు అంత బరువు లేదు, పుస్తకమే అంత బరువు ఉంది. కాబట్టి కృష్ణ గారు బరువు లేదు, కృష్ణ గారు కంటే బరువు ఉంది పుస్తకం. తర్వాత అభిమానులు అందరూ కృష్ణ గారిని ప్రేమిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కృష్ణారెడ్డి గారు, అలాగే అచ్చిరెడ్డి గారు, అలాగే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన ఆవిడే నిజంగా ఆదిలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారు నిజంగా ఒక స్త్రీగా ఉండి, అందరూ అంటారు స్త్రీలు ఏం చేస్తారు, స్త్రీలు ఎందుకు పనికొస్తారు అని అంటుంటారు. కానీ ఇవాళ ఒక స్త్రీగా ఆవిడ ఈ పుస్తకం రాసి స్త్రీలందరూ గర్వించేటట్టుగా ఆవిడ ఈ పుస్తకాన్ని వాళ్ళందరి ఎదురుగా ఓపెన్ చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరందరూ కృష్ణ గారిని ఎంత ప్రేమిస్తారో అంతకంటే నేను ప్రేమిస్తాను, అంతకంటే ఎవరన్నా ప్రేమించారంటే వాళ్ళ మీద నాకు ద్వేషం వస్తుంది. కాబట్టి కృష్ణ గారు అందరికీ ఇష్టం. ఎందుకంటే ఆయన మంచితనం మనం చెప్పుకోవడం, మనల్ని గొప్పగా చెప్పుకోవడం అనంత బాగుండదు. ఈ రోజుకి ఒక పిక్చర్ ఒప్పుకున్నారంటే అది పూర్తయ్యేదాకా నిర్మాతలు నిద్రపోనివ్వరు. డబ్బు ఇచ్చారా లేదా, క్యాష్ ఇచ్చారా లేదా, డబ్బింగ్ ఫినిష్ చేసుకోండి, సినిమా ఫినిష్ చేసుకోండి అని చెప్పేంత గొప్ప మనసు ఆయనది. అదొకటే కాదు, ఎవరైనా కష్టపడుతున్నారంటే వాళ్ళకి హెల్ప్ చేయటం, ప్రతి వాళ్ళని విసుక్కోకుండా చాలా ఓపికగా అందరికీ హెల్ప్ చేస్తారు. ఆ గుణం నాకు చాలా నచ్చింది. ఆ గుణమే నాకు కూడా వచ్చింది ఆయన తర్వాత. కాబట్టి ఇవాళ నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కృష్ణ గారిని ఎవరన్నా ప్రేమించబోకండి, నేనే ప్రేమిస్తాను. థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకు బరువుగా ఉంది అంటే, ఆ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కూడా ఆ అభిమాని యొక్క ప్రేమ ఉంది. ఆ పుస్తకంలో అభిమాని యొక్క ప్రేమ ఉండటం వల్ల ఆ పుస్తకం కొంచెం బరువు తూగుతోంది. ఒక చిన్నపిల్లలు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఒక చాక్లెట్ ఇచ్చి మన ప్రేమ తెలియజేసుకుంటాము. భగవంతుడి దగ్గరికి వెళితే ఒక పువ్వు, ఒక పుష్పమో లేదా ఒక పలహారమో పట్టుకుని వెళ్ళి మన ప్రేమ తెలియజేసుకుంటాము. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వెళితే చేత్తో ఏదో పట్టుకుని వెళ్ళి మన ప్రేమ తెలియజేసుకుంటాము. అలాగే అభిమానులు వాళ్ళకి మనసుకి ఎలా నచ్చితే అలాగా తన అభిమాన హీరోకి ఆయా పద్ధతుల్లో ప్రేమ తెలియజేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి వినాయకరావు గారు మొన్న ఇంత బరువైన పుస్తకం వేసి ఒక అద్భుతమైనటువంటి ఆయన ప్రేమని కృష్ణ గారి పట్ల ఎంత ఉంది అని తెలియజేసుకున్నారు. అలాగే ఎప్పుడు కృష్ణ గారి యొక్క అభిమానులు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కట్అవుట్లు కట్టో, పాలాభిషేకం చేసో, పూలదండలు కట్టో, ఇక అసలు అక్కడ పండగలు చేసుకుంటూ, డప్పులు కొడుతూ, నృత్యం చేస్తూ, సరదాలు ఒక ఫెస్టివల్ అలాగా కృష్ణ గారి మీద ఉన్నటువంటి ప్రేమ తెలియజేసుకుంటారు. అలాగే ఒక ఫ్యాన్ వచ్చి ఆ కృష్ణ గారు అలా కాదు కదా, ఇంకోలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ తెలుసుకున్నాడు. అతని పేరు ఎస్వి కృష్ణారెడ్డి. నేను ఇలా ప్రేమ తెలియజేయటంలో అనేక పద్ధతులు, అనేక రకాలు, ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు, దానికి లిమిటేషన్స్ లేవు. ఇలాగే చేయాలి, ఇదే ప్రేమ తెలియజేసుకునే పద్ధతి అన్నది లేదు. మీ ఇష్టం, మీకు నచ్చింది, మీ గుండెల నిండా చోటు ఆయనకి దొరికింది కాబట్టి మీకు నచ్చినట్టు చెప్తారు. కృష్ణ గారు జిందాబాద్ అన్నారు, అది ప్రేమ తెలియజేసుకోవటం. ఒకవేళ అనే ఓపిక లేదు, చూస్తా నిలబడ్డారు అలాగే ఇష్టంగాను, అది ప్రేమ తెలియజేసుకోవటం. ఇవాళ ఆయన మీద ఒక పాట రాసి మీ ముందు పాడి చూడండి ఎంత ప్రేమ ఉందో అందులో. ఇవన్నీ కూడా ప్రేమ అనేటటువంటి ఒక వ్యక్తి పట్ల ఇష్టం, ఒక వ్యక్తి పట్ల గౌరవం, ఒక వ్యక్తి పట్ల ఆరాధన, ఇవన్నీ కలిసే దట్స్ కాల్డ్ ఫ్యాన్షిప్.
ఈ ఫ్యాన్షిప్లో ఇవాళ ఆవిడ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఝాన్సీ లక్ష్మి గారు అసలు వాళ్ళ కుటుంబం మొత్తం ఫ్యాన్షిప్, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఎంత ఫ్యాన్షిప్ అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ రోజు మొదటిసారి చూసినప్పటి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ మార్పు లేకుండా ఆయన పట్ల తమకున్నటువంటి ఆ గౌరవాన్ని, ఆ మర్యాదనే ఏ రకంగా తెలియజేసుకుంటూ వచ్చారు అంటే మనం ఇందాక అనుకున్నాం, పువ్విచ్చో పుష్పమిచ్చో అరటిపళ్ళు పెట్టో కొబ్బరికాయ పెట్టో అన్నట్టు ఆవిడ ఎలా తెలియజేసుకుంటూ వచ్చారో చెప్తే మనం ఆశ్చర్యపోతాము. నా కెరీర్ ప్రారంభమైంది గోడచారితో మాస్ అపీర్ ఎక్కువగా వచ్చి దాంతోనే స్టార్డం వచ్చింది. తర్వాత ఒక పాలు వచ్చి అగ్ని పరీక్ష తర్వాత మళ్ళీ రైలు వచ్చింది. ఆ అగ్ని పరీక్ష సినిమా చూసి ఝాన్సీ లక్ష్మి గారు నాకు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరానికి రిప్లై ఇచ్చినప్పటి నుంచి ఆవిడ నా ఫ్యాన్ అవటమే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా నా ఫ్యాన్స్ అయ్యారు. ఆవిడని నేను ఎప్పుడు చూడలేదు, ఇవాళ చూస్తున్నాను. వాళ్ళ పిల్లలిద్దరూ నాకు మామూలుగా నెలకు ఒకసారైనా కనిపిస్తే నాకు నా పట్ల వాళ్ళకున్న అభిమానాన్ని చూపెట్టేవాళ్ళు. ఈ పుస్తకం 75 సంవత్సరాల నా లైఫ్కి సంబంధించినంత ఆ పుస్తకంలో వివరంగా రాశారు. ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసినందుకు థ్యాంక్స్. తర్వాత అగ్ని పరీక్ష తర్వాత మరొకసారి నాకు గ్యాప్ వచ్చింది. పిక్చర్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా నా అభిమానులు ఎప్పుడు నా వెనుకే ఉంటారు. తర్వాత అచ్చని సంసారంతో కెరియర్ స్టార్ట్ అయినాక పచ్చని సంసారం మామూలుగా రైతు బిడ్డ క్యారెక్టర్ ఇస్తాను, గ్లామర్ క్యారెక్టర్ కాదు. కృష్ణారెడ్డి గారు నా దగ్గరకు వచ్చి నంబర్ 1 అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తాను, మిమ్మల్ని మీ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో నేను అలా చూసేటట్టుగా సినిమా తీస్తాను అని నాకు ప్రామిస్ చేసి ఆ సినిమా మొదలెట్టారు. ఆ సినిమాలో చాలా చాలా గెటప్ చేసి ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆ సినిమా చూసి బెజవాడ వినోద టాకీస్లో 140 days ఆడింది ఆ సినిమా. మళ్ళీ పాల నుంచి పచ్చని సంసారం ఒక చిన్న మెట్టు అయితే మా స్టార్డం మళ్ళీ ఫుల్గా నంబర్ 1తో వచ్చింది. ఆ సినిమా నాతో తీసినందుకు కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ బుక్ ప్రింట్ చేసి మీ అందరికీ సంతోషాన్ని కలిగించిన ఝాన్సీ లక్ష్మి గారికి, వారి పిల్లలకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మన వాళ్ళంతా చెప్పారు. కృష్ణ గారి గురించి ఎన్నో గ్రంథాలు వచ్చినాయి. ఇటీవల సమస్త సమాచారంతో సంపూర్ణమైనటువంటి సినిమా విశేషాలతోటి మన వినాయకరావు గారు చాలా అద్భుతమైనటువంటి దేవుడు లాంటి మనిషి అనే పేరుతో ప్రచురించిన పుస్తకం కృష్ణ గారి అభిమానులందరికీ కూడా ఒక విందు భోజనంలాగా. ఎందుకంటే పదే అందరూ చెప్పినా నేను చెప్తున్నా మళ్ళీ. సో ఆ బుక్ చదివితే కృష్ణ గారి అభిమానులకి మనసు నిండిపోతుంది. అంత తృప్తినిచ్చేటటువంటి సమాచారం ఆ పుస్తకంలో ఉంది. అలాంటి అద్భుతమైనటువంటి పుస్తకం వచ్చిన తర్వాత కూడా ఇంకా పుస్తకాలు కావాలా అనే ప్రశ్నకి సమాధానం బాబ్జీ గారు చెప్పారు. బాబ్జీ గారి పాటలోనే తన పట్ల ఉన్నటువంటి ప్రేమ, అది మనకి ఆయన నోటెమ్మట ఆయన రాసినటువంటి ఆ పాటను మనం విన్నాం. కానీ కృష్ణ గారి ప్రతి అభిమాని గుండెల్లోంచి వచ్చిన పాటగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అంత సిన్సియర్గా ప్రేమిస్తారు కృష్ణ గారిని ఆయన అభిమానులు. ఎందుకంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కృష్ణ గారి అభిమానిగా ఆయన పట్ల ఉన్నటువంటి ఆయన హీరోగా తెర మీద ఎలా ఉండాలి, ఎంత ప్యాషనెట్గా ఉండాలి, రేపటి తర హీరోలకు కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఆయన గ్లామర్కి ఆయన మించినటువంటి హీరో లేడు అని నమ్మిన కృష్ణారెడ్డి గారు నెంబర్ 1 టైటిల్తో అంత అద్భుతమైన సినిమాని తీసి ఆ సినిమా 100 రోజుల పండుగ విజయవాడలో చాలా వైభవంగా జరిగింది. అచ్చిరెడ్డి గారు కూడా ఒకే ఒక్కసారి ఇలా ఫోన్ చేయగానే వచ్చారు. కృష్ణ గారి మీద వారిద్దరికి ఎంత అభిమానం అనేది తెలుస్తుంది.
ఇలా అమెరికా నుంచి శ్రీనాథ్ గారు ఈ ఫంక్షన్ కోసమే ఇక్కడ ఉన్నారు. ఇలా అందరూ కూడా మన అభిమానులు ప్రతిరోజు ఒక పుస్తకం ఉంటే ప్రతిరోజు ఒక పండుగ చేసుకుందాం అన్నంత ఆనందంగా ఉన్నారు. ఈ పుస్తకం చాలా బాగా వేశారు. వినాయకరావు గారి బుక్, ఈ బుక్, ఇంకా చాలా బుక్లు వస్తాయి. నేను కూడా ఒక బుక్ రాయిపోతున్నాను, అది కూడా వస్తుంది.